హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకా ఫ్యాషన్. ఇవాళ నేను ఈ క్లాత్ మీద పెయింటింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ క్లాత్ వెంకటగిరి కాటన్ క్లాత్ అండి. ఓన్లీ మీటర్నర అయితే ఉంది ఇది. ఈ మీటర్నరలో మనకి ఒక టాప్ కట్ చేసి దానిపైన పెయింటింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మార్కింగ్ చేసుకొని పెయింటింగ్ చేసేస్తానండి. తర్వాత కటింగ్ చేసి దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది క్లాత్ చూసారు కదా, ఫోల్డ్ పన్నాలో మనకి 2 మీటర్స్ ఉంటే కరెక్ట్గా సరిపోను, కానీ 1.5 మీటర్ క్లాతే ఉంది. అందు గురించి ఏం చేస్తున్నామంటే బాడీ పోర్షన్ పైన మనం ఒకటి జాయింట్ వేసుకుందాం. ఎంత తక్కువ అయితే లెంత్ పడుతుందో అంత తక్కువ లెంత్ కట్ చేసుకొని పైన మనం జాయింట్ వేసుకుందాం. సైడ్ పీస్ కట్ చేసి అక్కడ వేసుకుందాం అండి. అయితే దీని మీద అయితే నేను పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది ఇలా ఫోల్డ్ చేసాను కదా, చూసారు కదా, ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకున్నానండి. మార్కింగ్ చేయడానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనం ఈ లెంత్ అనేది ఇక్కడ తక్కువ వస్తుంది. మినిమం 42 ఇంచెస్ లెంత్ ఉంటే ఫుల్ లెంత్ టాప్ వస్తుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని మెజర్ చేసుకొని ఫస్ట్ టేప్తో కొలిసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్ అంటే మనకి మామూలుగా 42 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు ఆ 42 ఇంచెస్ అంటే 12 ఇంచెస్ మనం ఇక్కడ నుంచి ఈ క్లాత్ వేద్దాం. ఇది ఒక మోడల్గా కూడా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి క్లాత్ తక్కువగా ఉంది కదా, అక్కడ క్లాత్ అనేది ఈ వేస్టేజ్ అయితే ఏది ఉందో అది తీసి మనం ఇక్కడ పైన అటాచ్మెంట్ చేసుకుంటే తక్కువ క్లాత్లో కూడా మంచి టాప్, డిజైనర్ టాప్ మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీనికి మార్కింగ్ చేసుకుంటాను, తర్వాత నేను మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఈ క్లాత్ ఒక వెడల్పు ఎంత ఉందో చూసుకోండి. ఫోల్డింగ్లో 14 ఇంచెస్ ఉంది, సరిపోద్దండి. కింద 14 ఇంచెస్, ఇంకా పైనుంచి అయితే మనం షోల్డర్ మార్కింగ్ అది చేస్తాం కదా, ఆ క్లాత్ ఇక్కడ అటాచ్ చేస్తాం కాబట్టి ఇదైతే నేను కట్ చేసేసుకుంటున్నాను. మనం ఇక్కడ అనేది దీన్ని అటాచ్ చేసేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ షోల్డర్ మార్కింగ్ అది చేసి ఈ బాడీకి ఇక్కడ నుంచి మనం పెయింటింగ్ చేయొచ్చు. ఆ తర్వాత కింద నుంచి ఒక బంచెస్ ఇస్తే చాలా నీట్గా సింపుల్గా తక్కువ క్లాత్లో ఒక టాప్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇలా అయితే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అయితే వేసుకున్నాను. జస్ట్ ఫ్రీ హ్యాండ్. మీరు ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం కార్బన్ పేపర్ పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇది కొంచెం వన్ సైడ్ వేస్తుంది, ఈ చక్రం నుంచి వన్ సైడ్ వస్తుంది. చూసారు కదండి, స్టెమ్స్ అన్నీ అంతా అయిపోయింది. నేను అక్కడక్కడ బ్రౌన్ టచ్అప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు లీవ్స్ అనేది వేసుకుంటామండి. లీవ్స్కి నేను మొత్తం గ్రీన్ కలర్ది అయితే వేసుకుంటున్నాను. దీని నుంచి డార్క్ గ్రీన్ మనం షేడ్ ఇద్దామండి. ఫస్ట్ అయితే నేను లైట్ గ్రీన్ వేసుకుంటున్నాను. మన డ్రెస్కి మనమే సింపుల్గా పెయింటింగ్ ఎలా చేయాలనేది ఇందులో చూపిస్తున్నానండి నేను. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో పెయింటింగ్ అనేది. ఫస్ట్ మనం ఏది స్టార్ట్ చేస్తే దాని నుంచి ఫస్ట్ స్టెమ్స్ వేసుకోవాలంటే స్టెమ్స్, లేదంటే ఫ్లవర్స్ వేసుకోవాలంటే ఫ్లవర్స్, మన ఇష్టం. ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకొని మొత్తం ఒక్కొక్కటి అవుతా వస్తే చాలా తొందరగా కూడా అయిపోతాయి. నేను ఫస్ట్ అనేది గ్రీన్ కలర్ అవుట్లైన్ కదండి, లీవ్స్ నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఫస్ట్ అనేది బేస్ నేను అంతా లైట్ గ్రీన్ ఇచ్చుకొని దానిపైన నేను లైట్గా బ్రౌన్ కలర్ అయితే షేడ్ ఇచ్చాను. ఇప్పుడు మనము ఒక్క కార్నర్ నుంచి దానికి కొంచెం లైట్ వైట్ టచ్ అప్ ఇస్తే చాలా నీట్గా వస్తుందండి. లైటింగ్ షేడ్ కూడా వస్తుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో, ఎంత అందంగా. అది కూడా వన్ సైడ్ ఇచ్చామంటే మనం చాలు. ఇలా లీవ్స్ అనేది లైటింగ్ కనబడుతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను కంపల్సరీ చేసి పెడతానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే విధంగా మొత్తం నేను చేస్తాను. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను.
ఫస్ట్ నేను లైట్ గ్రీన్ కలర్ వేసేస్తాను. ఫస్ట్ మన ఫ్లవర్స్కి అయితే వైట్ కలర్ వేసుకున్నాం కదా, లీవ్స్కి వచ్చేసి మనం వైట్ తర్వాత వాడుతున్నాం. ఫస్ట్ బేస్ ఇది వేసుకున్నాం, తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేసి ఒక సైడ్ తీసుకున్నామండి. ఈ ఒక సైడ్ తీసుకున్న దాన్ని మనం రొటేట్ చేస్తాం. మన పెయింటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ స్టెమ్స్ ఇచ్చిన దగ్గర నేను చిన్న చిన్న డాట్స్ అయితే పెడతానండి. ఇంకొంచెం లుక్ అయితే వస్తుంది. జస్ట్ చూసారా, అంతే. మళ్ళీ దీని మీద మనం వైట్ టచ్అప్స్ ఇస్తే చాలా అంటే చాలా అందంగా